తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ జట్టు కట్టే ఉన్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో అట్లా ఉన్నదా? పైన నాయకులు ముగ్గురు ఫుల్ ఖుషి. చంద్రబాబు నాయుడికి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీసేందుకు సిద్ధంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కంట్లో దుమ్ము పడితే నేలకితో తీసేటటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారు. అట్లాగే వీళ్ళిద్దరికి కష్టం వస్తే అండగా నిలబడడానికి పురంధేశ్వరి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ముగ్గురు సమిష్టిగా పనిచేస్తున్నారు. పార్టీ ఈ కూటమి బలంగా నిలబడాల, సక్సెస్ అని కోరుకుంటారు. గ్రౌండ్ లెవెల్లో ఆ సమన్వయం ఉంది అంటే స్టిల్ నో కనిపించట్లేదు. లేదా కొత్త కొత్త చిక్కులు వస్తూనే ఉంటున్నాయి ఎప్పటికప్పుడు. ఇప్పుడు ధూళిపాళ నరేందర్ నియోజకవర్గం ఏదైతే ఉందో పొన్నూరు, ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇదివరకు దాన్ని ఏమంటారు, ఓటమి ఎరుగని నాయకుడిగా ఉన్నటువంటి ధూళిపాళ నరేందర్ మొన్నటిసారి ఓడారు కిలార్ రోసయ్య చేతుల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో. ఆ కిలార్ రోసయ్యని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఎంపీ టికెట్ ఇవ్వడం గుంటూరు, ఆయన రెంటికి చెడ్డరేవడైపోయి దెబ్బతిన్నటువంటి పరిస్థితి చూసాం. ఆ తర్వాత ఆయన జగన్ నన్ను ద్రోహం చేశాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేసిందని వెళ్ళి అక్కడ ఏదైతే పొన్నూరులో అంటే జనసేనలో చేరారు. జనసేన ఇంకా పొన్నూరు ఇన్ఛార్జ్ అని కానీ ఏం ప్రకటించలేదు. అయితే భవిష్యత్తులో కూడా కిలార్ రోసే మళ్ళీ తనకు పోటీ రాకుండా అక్కడ ధూళిపాళ నరేంద్ర వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా కిలార్ రోసే మీద కేసుల మీద కేసులు. ఒకటి అప్పుడు ఎవరో ఒక కార్యకర్త పెట్టినటువంటి పోస్టుని బేస్ చేసుకుని అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని బిఎన్ఎస్ యాక్ట్ 111 కిందన కేసు పెట్టించి ఈయనే పెట్టించాడని విచారణ పదే పదే పిలుస్తూనే ఉన్నారు. రెండో వైపున మరొక కేసు తాజాగా ఏదైతే కాయ కష్టం చేసి దాచుకున్న డబ్బుతో కొనుక్కున్న ఇంటిని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోసే కబ్జా చేయించారని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా పొన్నూరుకి చెందినటువంటి షేక్ వాహిదుల్లా బుధవారం ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి ఫిర్యాదు చేయడం, స్పందించిన అయితే ఐజీ వెంటనే కేసు నమోదు చేసి చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించడం. పొన్నూరు చెందిన కేసుని పద్మావతి దగ్గర 2022 జూన్లో ఇంటిని కొనుగోలు చేసి విజయవాడలో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ ఇంట్లో నివాసం ఉంటున్నాను. ఆ ఇంటిని కబ్జా చేయాలని అప్పటి ఎమ్మెల్యే కిలార్ రోసే కుట్రపైన హైదరాబాద్కి చెందిన అశోక్ పాటిల్ అలియాస్ అశోక్ కుమార్ అనే వ్యక్తిని తీసుకొచ్చారు. పద్మావతి అల్లుడిగా కేసునేని అశోక్ కుమార్ అని చిత్రీకరిస్తూ అప్పటి తహసీల్దార్ శెట్టి భక్తుని శ్రీకాంత్ కేదార్నాథ్తో కుటుంబ సభ్యుడిగా ధ్రువపత్రం ఇప్పించారు. అప్పటి మున్సిపల్ కమిషనర్ రాధారాణి, పొన్నూరు సబ్ రిజిస్ట్రార్ గోవర్ధనం, రఘునాథ చక్రవర్తి కలిసి అశోక్ కుమార్ ఆ ఇంటిని షేక్ అస్మత్ కక్కరించినట్టు 2022 సెప్టెంబర్లో తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు. నేను నా కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులోని ఓ వేడుకకి వెళ్ళి వచ్చేలాగా మా ఇంటిని అస్మత్ దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. ఆ విషయమే అప్పటి పొన్నూరు పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తిరిగి మాపైన తప్పుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారని చెప్పి ఇప్పుడు చెప్పుకొస్తున్నారు.